కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఈరోజు మనము కేసీఆర్ అంటే మన తెలంగాణకి ఒక పెద్ద కొడుకు లాంటోడు. ప్రతి ఇంట్లో ఈరోజు ఆడపిల్లలు ఉన్నా కానీ మా ఇంట్లో ఒక మగబిడ్డ ఉన్నాడన్న ఉద్దేశంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరు కూడా యథార్థంగా నిద్రపోతున్నారు. ఎందుకోసం అంటే ఇంతకుముందు ఏమో కేసీఆర్ ఉన్నాడని యథార్థంగా నిద్రపోయినరు. ఈరోజు ఎక్కడ ఏడ సౌండ్ వచ్చినా అరే మా ఇల్లులో ఒకటి నీకు ఏ హైడ్రా వస్తుందని చెప్పేసి ఈరోజు ఒక ఆడబిడ్డ కానీ ఒక దళితుడు ఎవడు కంటిన్యూ నిద్రపోతలేడు. ఇది నేనేమంటున్నా అంటే మన స్వతంత్రం 76 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఈరోజు ఇప్పటి వరకు ఈ తెలంగాణని ఇంత చక్కగా తీర్చిదిద్దిన మహనీయుడు ఎవరు లేరని నేను సగౌరవంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే కేసీఆర్ అంటే కేసీఆర్ కాదు, ఆయన ఒక మనిషి రూపంలో భగవంతుడు. ఎందుకంటే ప్రతి చిన్న గ్రామం కాదు, ప్రతి సిటీ కాదు, ప్రతి ఒక్కటి ఆయన సమానం. ప్రతి ఒక్క విషయంలో ఏదైనా కానీ జనాలు ఫస్ట్ బలం తక్కువ ఉన్న ఊరిని ఖచ్చితంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసేవాటి పెద్ద కొడుకు లాంటివాడు. కాబట్టి ఈరోజు పెన్షన్లు కానీ లేకపోతే మనకు డబుల్ బెడ్రూమ్ కానీ కట్టేయలేడని వీళ్ళు పుకారు చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర గిట మీరు అందరూ గిట సర్వే చేసుకోండి. మీడియా వాళ్ళు గిట ఏ కాన్స్టిట్యూన్సీలో కట్టేయలేడు, ఏ మండలిలో కట్టేయలేడు, మన తెలంగాణ మొత్తం స్టేట్ సర్వే చేయండి కట్టించారు. మీరు ఈ ఒక్కసారి ఒక 57 గజాల దాంట్లో ఒక్క పోర్షన్ కట్టించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఆయన అంటే వేయించుకోలేడు. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కలర్ లేషన్ ముందర మీ పేర్లు పెట్టుకుంటున్నారు. అది ఆయనకున్న అది లోప కాదు. ఆయన ఒక ఒరిజినల్ డైమండ్ కేసీఆర్ అంటే ఒక డైమండ్ చరిత్ర. మనం చచ్చిపోయిన మన పిల్లలకి మన పిల్లల తాత తరానికి కేసీఆర్ ఖచ్చితంగా ఒక మూల పురుషుడు అని చెప్పి మేము సగౌరవంగా ఈరోజు సభకేది చెప్తున్నా. జై కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ అంటే ప్రతి ఒక్క బిడ్డ మా అందరికి ఒక పెద్దన్న. ఎందుకంటే మాకు ఎంతో సర్వీస్ లేదు, మాకు ఒక 40 సంవత్సరాలు ఉన్నది. మేము చేసిన రాజకీయం బయట చూసినాము. మేము అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కూడా పనిచేసినాము. ఆ తర్వాత 76 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పని ఈరోజు కేసీఆర్ 10 సంవత్సరాల ప్రపంచానికి చేసి ఇలా ఎంతో స్వర్ణంగా తీసుకుంటున్నాడు. ఈరోజు మనకు అక్కడ బిల్డింగ్ చూడండి, ఇక్కడ మన అమరవీటిలో ఇది చూడండి. ప్రతి ఒక్కరికి మీరు మీడియా వాళ్ళు సర్వ్ చేయండి. ఎక్కడైనా కేసీఆర్ చేసింది పొరపాటుగా కనిపిస్తే మీరు ఇట్లా మమ్మల్ని అడగొచ్చు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ అంటే ఒక చిన్న పిల్లగాడికి ఎల్కేజీ పిల్లగాడికి కూడా చెప్పు, అరే ఎవరు కావాలని నీకు అంటే నాకు కేసీఆర్ తాత కావాలని గుండె మీద చేసుకొని చెప్తాడు. ఎందుకంటే ఒక కనుక్కున్న తల్లిదండ్రుల మీద లేని కాన్ఫిడెంట్ కేసీఆర్ మీద ఉంది. ఎందుకుంది? ఒక రీజన్ సార్. ఎందుకుంది అంటే అతను ఇచ్చినటువంటి ఒక పవర్, అతను చేసినటువంటి ఒక పని. ఒక స్కూల్కి పోతే ఒక స్కూల్లో ఎప్పుడు మేము చదువుకుంటే ఒక స్కూల్లో ఒక టాయిలెట్ ఉండేది. ఈరోజు 10 టాయిలెట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అది కేసీఆర్ పుణ్యం. ఒక ఊరు రోడ్డు లేకుండే ఇలా ప్రతి ఊరికి రోడ్డు ఉన్నది. ప్రతి ఒక్క దళితుడు కూడా బ్రహ్మాండంగా బతుకుతున్నాడు అంటే అది కేసీఆర్ పుణ్యమే. ఈరోజు కేసీఆర్ను తక్కువ పడితే మేము అస్సలు ఒప్పుకోం. ఎందుకంటే ఇది ఈరోజు ఒక షాంపిల్ మాత్రమే. ఇంకా మిగతా జరిగేవి చాలా ఉన్నాయి. ఈయన 2.5 సంవత్సరాలు ఇంకా బాకీ ఉన్న చేసేది. కాబట్టి 2.5 సంవత్సరాలు కూడా ప్రశాంతంగా జరగనేమని చెప్పి నేను సవాల్ చేసి విసురుతున్నా. ఎందుకంటే ఇలా కేసీఆర్ చేసిన పనుల మీదనే మనం చేస్తున్నాం. మనం నిలబడే ప్రతి ఒక్కటే కేసీఆర్ చేసింది. ఇది 100%. మీరు కావాలంటే సర్వే చేయండి. ఎందుకంటే ఈరోజు ఇదంతా ఎక్కడో ఒక ఇల్లు కట్టాలంటే ఒక గరీబోరికి ఇల్లు కట్టాలంటే ఎన్నో కష్టాలు పడతాడు. అట్లాంటిది ఇల్లు కట్టించి సీట్ వేసి కూర్చున్న తర్వాత ఆ సీట్ మీద వచ్చి నువ్వు కూర్చున్నావు. కట్టినోడికి ఎంత కష్టమైంది నీకేం తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు కేసీఆర్ని ఎందుకు మా సొంతంలాగా భావిస్తున్నామంటే నువ్వు కట్టించిన దాని మీద వచ్చి కూర్చొని నువ్వు ఇన్ని మాట చేస్తున్నావు. నిన్ను ఎవడు చేయమన్నాడు? నువ్వు చేసిన పని ఏంది? నువ్వు చేసిన వల్ల ఒక్క జనానికి ఒక గరీబోనికి మేలు జరిగిందని చెప్పు. రేపు రిపోర్టర్ ముందర అందరి ముందర రాయి. నువ్వు చేసిన ఇది నేను గరీబులకు చేసిన, నేను గరీబోని నిలబెట్టిన, గరీబోనికి ఒక ఆడపిల్లకి ఇచ్చేసిన, గవర్నమెంట్ వేయించిన. ఒక 57 గజాల ఇల్లు ఇచ్చి పేరు పెట్టుకొని సింబల్ పెట్టుకొని పేపర్ స్టేట్మెంట్ చేయడం కాదు సార్. ఏమున్నా నిజాయితీగా కేసీఆర్ జనం మనిషి. కేసీఆర్ ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు, కుల మతం కేసీఆర్కు లేదు. ఆయన అందరి మనిషి, అందరి వాడు, అందరిలోకి బతికేటటువంటి అందరికీ ఒక పెద్ద కొడుకు, ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లాగా. ఇలా మా అన్న
సత్యవనంగా చెప్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా మేము కేసీఆర్ తరఫున ఉంటాము, కేసీఆర్ తరఫున ఇంకా పోరాడతాము. లాస్ట్ మధ్య ప్రాణ త్యాగం జరిగే సిద్ధం. జై కేసీఆర్. కాళేశ్వరం విచారణ ఏదో జరుగుతున్నది, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలోపు తెలంగాణ మొత్తం పచ్చగా కనబడ్డది. ఎప్పుడు కనబడలే, తెలంగాణ రాకముందుకు ఎప్పుడు కనబడలే. అలాంటిది నీళ్ళన్నీ ఇచ్చి చెరువులన్నీ నింపి పూరికలు తీసేసి నింపి ఇంత బ్రహ్మాండంగా చేస్తే వీళ్ళొచ్చి బద్దం చేయాలని ఎండబెట్టి రైతులకు రైతు బీమా ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. అప్పటికి ఇప్పటికి ఎంత ఇలా అంతకుముందు ఏ ఆంధ్రనో ఏ పంజాబో రైస్ పండించడంలో నంబర్ 1 ఉండే, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ నంబర్ 1. ఒక రెట్టు కాదు, 3 రెట్లు ఒడ్లు వండినా ఎక్కువ. ఇంతకంటే చరిత్ర ఏముంది? ప్రతి ఇంటికాడ నీళ్లు, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు, ప్రతి చెరువు పూడిక తీసిండు, ప్రతి చెరువులు నింపిండు, మొత్తం ఎక్కడికక్కడ చెరువులు నింపిండు. ఒక్క బొట్టు బయట పోకుండా వడబట్టి అన్ని చెరువులకు మళ్ళించాడు. చెరువులు నిండి ఎక్కడ చూసినా 2 పంటలు అయినాయి. అంత గొప్ప ప్రాజెక్టు చేస్తే ఏదో కుంగిపోయిందనే బద్నాం చేసి నానా బీభత్సం చేస్తారు. అది ఉల్టా వాళ్ళకే రివర్స్ అవుతుంది తప్ప కేసీఆర్కి ఏం కాదు. కేసీఆర్ వచ్చినప్పుడు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు మెచ్చుకొని పోయారు, శభాష్ అన్నారు, అవార్డ్స్ ఇచ్చారు. అన్ని రంగాలలో ఏ రంగం చెడిపోయిందని చెప్తావు? ఆ రోజు చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు, క్రిస్టియన్లకు చీరలు, ముస్లింలకు చీరలు, ఇన్ని రకాలుగా ఆయన ఇస్తే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కడుందండి ఇప్పుడు? అప్పుడు చేపల పెంపకము, గొర్రెల పెంపకము, ఎన్ని రకాల అభివృద్ధి అండి. అట్లా చట్టం కాలేదు. కేసీఆర్ వచ్చిందంటే దిమాక్ ఉన్నది, రేవంత్కు దిమాక్ లేదు. ఈ దిమాక్ తోటి గంటల కొద్దిగా కూర్చొని ఆ ఇష్యూ పరిష్కారం అయ్యే వరకు, సాల్వేషన్ వచ్చే వరకు చర్చలు జరిగేది ఐఏఎస్లతోటి, పెద్ద పెద్ద ఇంజనీర్లతోటి, అన్ని రకాలుగా. అటువంటి ప్రభుత్వం ఇది. ఒక్కడే కూర్చొని ఇది చేయండి అన్నాడు, ఎవరికో ఉపయోగపడు. ఇంజనీరింగ్ టెక్నికల్ అంతా చర్చ చేస్తాడు ఆయన. అటువంటి మహనీయుడు కేసీఆర్ అంటే. కేసీఆర్ అంటే ఇంకా పుడతాడో లేడో ఇలాంటి మనిషి. అంత బ్రహ్మాండంగా చదువు చేశాడు, అంత బ్రహ్మాండంగా, మామూలుగా కాదు. అటువంటి పరిస్థితిని తెచ్చినటువంటి కేసీఆర్ను ఎన్క్వైరీ పేరు చెప్పి ఎంత పబ్లిక్ అండి, ఎంత జనం, ఎంత చేస్తే ఆయన సపోర్ట్గా వస్తారు. సో కాబట్టి కేసీఆర్ని ఎవరేం చేయలేరు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుండు, మళ్ళీ సస్యశ్యామలం జరుగుతుంది తెలంగాణ. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు ఒక్కసారి కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు ప్రతి రోజు ఒక్కసారైనా కరెంటు తీస్తున్నారు, 5 నిమిషాలు తీస్తున్నారు. మరి ఎందుకు అట్లా? ఆయన ఎక్కంగానే, రాజకీయం మీదకి రేవంత్ గారు ఎక్కంగానే ముసలోళ్ళ కాలు పడితే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. 2,000 పెన్షనే సరిగ్గా ఇవ్వలేకపోతుండు. ఒక నెల, సంవత్సరంలో ఒక నెల పోతుంది అది. మరి అవన్నీ ఎక్కడ పోతున్నాయి? అవన్నీ వదిలిపెడుతున్నారు, కేసీఆర్ గారి మీద మాత్రం పడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? అది. నమస్కారం అండి, మేము మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినామండి ఇక్కడికి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చామండి ఇక్కడికి. ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేసిండు అనేది 8 సంవత్సరాల పిల్లోడి కానించి 80 సంవత్సరాల వృద్ధుని వరకు చెప్తారండి. ఒకప్పుడు 2014 కంటే ముందు ఎక్కడైనా రూరల్ ఏరియా పోతే మన కనుచూపు ఎంతవరకు ఉందో అంతవరకు దుమ్ము, ధూళి, ఎడారి లెక్క కనపడేది. తెలంగాణ ప్రాంతం బీడు భూములు కనపడేది. వర్షాలు వస్తే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలకు ఒక్కొక్కసారి వరి పండించుకున్నటువంటి రైతులు ఉన్నారు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. అలాంటిది ఈరోజు ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించినటువంటి 10 సంవత్సరాలలో తెలంగాణలో ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయండి. ఇట్లా బస్సు దిగి కింద కాలు పెడదామంటే బురదమయం, ఆ రకంగా నీళ్లున్నాయి. ఆ రకంగా నీళ్లు ఉండడానికి, సస్యశ్యామలం కావడానికి కారణమైనటువంటి ఒక్కటే అండి కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన సెంట్రల్లో ఉన్నటువంటి, ఆ రోజు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, కేసీఆర్ గారిని కొనియాడిర్రు. చాలా నెంబర్ 1 ప్రాజెక్టు కట్టిరని. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైజ్ నెంబర్ 1 ప్రాజెక్ట్. ఎందుకు అనంటే
దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీళ్ళను మామూలుగా అండి న్యాచురల్ స్లోప్ ఎటుంటే వాటర్ అడ్డుపోతుంది. అటు పోయేటువంటి నీళ్లను అడ్డుకట్ట వేసి వాటిని 510 మీటర్ల ఎత్తుకు పంపించి వివిధ పంప్ హౌజుల ద్వారా ఇవాళ తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అండి. అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దాంట్లో విచారణ జరపడం అనేదే పెద్ద సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు. దాంట్లో ఒక తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాల మీద తెచ్చుకొని తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని, తెలంగాణ బాపు అయినటువంటి కేసీఆర్ గారిని ఒక ఎంక్వైరీ పిలవడం అనేది అంటే ఒక సామాన్యంగా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అండి ఇది. ఇక మరి అట్లా ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి గారికి కానీ మిగతా మంత్రులకు కానీ అది ఎంత మేరకు సంబంధించి అనిపిస్తుందో ఎవరికి అర్థం కావట్లేదండి. ఇవాళ సామాన్య ప్రజలు ఇవాళ రూరల్కి పోతే రైతులు కూడా రైతాంగం కూడా అంటుందండి, మరి అదే మేడిగడ్డ నుంచి ఏదో 2 పిల్లర్లు ఏదో కుంగిపోయినాయి అని చెప్పేసి, నాణ్యత లేదని చెప్పేసి దాని మీద మాట్లాడి అది నీళ్ళు ఇవ్వకుండా ఆపి 2 కార్లు అంటారండి తెలంగాణ భాషలో, 2 క్రాఫ్ట్స్ 2 క్రాఫ్ట్లకు నీళ్ళు ఇవ్వకుండా ఆపి ఇవాళ రైతాంగం మొత్తం అప్లపాలయ్యారండి. ఇవాళ గొడ్ల మేపుతున్నారు, మేకల మేపుతున్నారు, వరి పంట వేసుకొని ట్యాంకర్లతోటి నీళ్ళు పెట్టుకొని పండించుకుంటున్నారు. అలాంటి పరిస్థితి అదే 10 సంవత్సరాల కింద ఎందుకు లేదు? అదే కాళేశ్వరం నుంచి ఇచ్చింది కదా. ఇప్పుడు జనరల్గా అండి ఇంతకుముందు అందరు మాట్లాడిందే, ఇంతకుముందు నేను కూడా మాట్లాడినటువంటి మాటే, మనం ఇల్లు కట్టుకుంటాం సార్, చిన్న క్రాక్ వస్తుంది ఎక్కడో, ఇల్లు కూలగొడతామా? ఇల్లు అయితే కూలగొట్టాం కదా సార్, దాన్ని రిపేర్ చేసుకుంటాం మనం. సేమ్ అదే జరిగింది సార్. అక్కడ అన్ని 1,00,000 కోట్లు పెట్టి అన్ని బ్యారేజీలు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 53 బ్యారేజీలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు. 53 బ్యారేజ్ ఒక్క 2 పిల్లర్లు జరిగినాయి, క్రాక్ వచ్చింది, రిపేర్ చేయించుకుండానే. ఇందాక మా సార్ అన్నట్టుగా ఒక పిల్లర్ రిపేర్ చేపిస్తే 50 కోట్లు 70 కోట్లు అవుతుంది, మొత్తం కలిపితే 150 కోట్లు అవుతుంది రిపేర్ చేయడానికి. 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరానికి 150 కోట్లు పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి. ఖాళీ ఇది కక్ష సాధింపు చర్యల కోసం చేసేటువంటిదే. కాళేశ్వరంలో ఎటువంటి తప్పు లేదు, కాళేశ్వరం ద్వారా ఎటువంటి నష్టం లేదు, కాళేశ్వరం ద్వారా రైతాంగం ఇవాళ అసలు చాలా ఆనందపూరితమైనటువంటి జీవితాన్ని అనుభవించిరండి. వీళ్ళు ఏది లేకుండా అయిపోయింది. ఆ వంక పెట్టి ఏం లేదు, కేసీఆర్ గారిని, కేసీఆర్ గవర్నమెంట్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి గవర్నమెంట్ని బదనాం చేయడంలో నెంబర్ 1 కుట్ర ఇదండి.